హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరంలోని విద్యుత్ సౌధ, జల సౌధ, బస్ భవన్, అరణ్య భవన్, దేవాదాయ శాఖ కమిషనర్ ఇలా కార్యాలయం ఏదైనా సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. సిటీలోని కార్యాలయాల్లో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు చేస్తున్నారు. ఇవి కాస్త ఘర్షణ వాతావరణానికి దారితీస్తున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంతో ఈ రోజు విద్యుత్ సౌధ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు 3 ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీసులు వెళ్లనీకపోవడంతో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలనే విద్యుత్ సౌధలోకి అనుమతించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. దాడికి గురై గాయపడ్డ ఉద్యోగిని పరామర్శించడానికి వస్తే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని ఆయన అన్నారు. డీజీపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి బస్సులు పంపుతున్నదే ముఖ్యమంత్రి గారు. ఈ రోజు డీజీపీ గారు పోలీసులను మఫ్టీలో పెట్టి కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు సీమాంధ్రలో ఉద్యోగులను అరెస్ట్ చేయలేదు? ఇక్కడ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది? మేము ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి రాలే, మేము ధర్నాలో పాల్గొనడానికి రాలే. దెబ్బతిన్న మా ఉద్యోగిని పరామర్శించడానికి వస్తే కూడా మాకు అవకాశం లేకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మరోవైపు హైదరాబాద్ హమారా పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం చేపట్టిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. నిజాం కాలేజీ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీయడానికి విద్యార్థులు సిద్ధమయ్యారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిజాం కాలేజీ గేటు దగ్గర అరెస్ట్ చేశారు. మరోవైపు విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్ ను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. తెలంగాణ గడ్డపై తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం, ఆంధ్ర ప్రజలకు ఒక న్యాయం ఉందని ఈటెల అన్నారు. మరోవైపు శాంతి ర్యాలీకి మద్దతు తెలపడానికి వచ్చిన ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుకున్నట్టుగా పూర్తిగా ఆంధ్ర ప్రజాస్వామ్యం నడుస్తా ఉంది. ఇది పద్ధతి కాదు. మేము సద్వాద యాత్ర తీసుకున్నాం తప్ప ఇంకోటి కాదు. జై తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక న్యాయం, ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఒక న్యాయంగా కనబడతా ఉంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి పూర్తి స్థాయిలో తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతూ ఉంది. ఉద్యోగుల పోటాపోటీ నిరసనలు సద్దుమణిగేలా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన నాయకులను ముందుగానే అరెస్టు చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్లో నిరసనలు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అయితే కేవలం తెలంగాణ వారిని మాత్రమే పోలీసులు టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.